మనం ఉదయం నిద్రలేస్తూనే మొదటగా ఫోన్ చూస్తాం. మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్. మన టైం, మాట్లాడే విధానం, పనిచేసే తీరు అన్నీ ఫోన్ చేతుల్లో ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ స్మార్ట్ ఫోన్లు అసలు ఎవరు కనిపెట్టారు? నోకియానా? శాంసంగా? స్టీవ్ జాబ్సా? లేదు, అసలు నిజం వేరే. ఈ వీడియోలో మనం పూర్తిగా ఒకసారి స్మార్ట్ ఫోన్ జన్మ ఎలా జరిగిందో తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ గురించి చెప్పడానికి ముందు మొబైల్ ఫోన్ ఎలా ప్రారంభమైందో తెలుసుకోవాలి. 1973 మార్టీ కాపర్ అనే ఇంజనీర్ మోటార్ మూలలో పనిచేసేవాడు. ప్రపంచంలోనే మొదటి మొబైల్ ఫోన్ కాల్ చేశాడు. అప్పట్లో ఫోన్ అంటే కేవలం కాల్స్ కోసం మాత్రమే. సైజు కూడా ఇటుకంతా ఉండేది. బ్యాటరీ లైఫ్ 20 నుంచి 30 నిమిషాల వరకు ఉండేది. అయితే అప్పటికే కంపెనీలో ఒక డౌట్, ఫోన్ అంటే మాట్లాడడానికి మాత్రమేనా, లేదా ఇంకేదైనా చేయొచ్చా? అందుకే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. 1992లో అమెరికాలో చికాగోలో జరిగిన ఒక టెక్ షోలో ఐబిఎం అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఆ ఫోన్ పేరు ఐబిఎం సైమన్. ఇది హ్యూమన్ హిస్టరీలో ఫస్ట్ స్మార్ట్ ఫోన్. ఇందులో ఏమి ఉన్నాయో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. టచ్ స్క్రీన్, ఈమెయిల్ పంపడం, క్యాలిక్యులేటర్, క్యాలెండర్, నోట్స్, ఫ్యాక్స్ పంపడం, యాప్స్ లాంటి సాఫ్ట్వేర్ టూల్స్ కూడా ఉన్నాయి. ఇవి అన్నీ 1992లో ఐఫోన్ వచ్చే ముందు 10 నెలలకే ఐబిఎం అనే డివైస్ను 1994లో మార్కెట్లో రిలీజ్ చేసింది. అప్పుడు రేటు మాత్రం చాలా ఎక్కువ, దాదాపు $900. అందుకే ఇది పెద్దగా అమ్ముడుపోలేదు. కానీ స్మార్ట్ ఫోన్కి తొలిబాట వేసింది సైమన్. అందుకే నిజంగా చూస్తే స్మార్ట్ ఫోన్ను కనిపెట్టింది ఐబిఎం. సైమన్ తర్వాత టెక్ ప్రపంచం స్లోగా మారడం ప్రారంభమైంది. నోకియా కమ్యూనికేషన్ సిరీస్ వచ్చాయి. ఇవి నిజంగా మొదటి ప్రాక్టికల్ స్మార్ట్ ఫోన్స్. ఇందులో పెద్ద స్క్రీను, ఫిజికల్ కీబోర్డ్, ఆఫీస్ ఫైల్ ఓపెన్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్. ఆ సమయం బిజినెస్ ప్రపంచంలో నోకియా కమ్యూనికేషన్ క్రేజ్ అనేది అప్పట్లో బాగా ఉండేది. తర్వాత బ్లాక్బెర్రీ సెక్యూర్ ఈమెయిల్ మరియు మెసేంజర్ వలన యుఎస్ఏ, యూకేలో ఆల్మోస్ట్ ప్రతి ఆఫీస్ దగ్గర బీబీ ఫోన్ ఉండేది. ఒబామా కూడా బ్లాక్బెర్రీ ఫ్యాన్, అంత సెక్యూర్. మరి టెక్ ప్రపంచం స్మార్ట్ ఫోన్ అంటే టెస్టింగ్ ప్లస్ ఈమెయిల్ అంటూనే ఉంది. కానీ ఈ ఎంటర్టైన్ స్మార్ట్ ఫోన్ వరల్డ్ ఒకే కంపెనీ వచ్చే వరకు మెయిన్ స్ట్రీమ్ కాలేదు. ఆ కంపెనీ యాపిల్. 2007 స్టీవ్ జాబ్స్ ఐఫోన్ను లాంచ్ చేశారు. ఇది టెక్నాలజీ చరిత్రలో టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఐఫోన్లో ఉండే ఫీచర్స్ పూర్తిగా టచ్ స్క్రీన్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మల్టీ టచ్ జెన్సిస్, ఐప్యాడ్ ప్లస్ ఫోన్, ఇంటర్నెట్ డివైస్ 3-in-1. తర్వాత వచ్చిన యాప్ స్టోర్ వరల్డ్ను మార్చేసింది. ఇదే స్మార్ట్ ఫోన్ ఒక మాస్ ప్రొడక్ట్ చేసింది. ఇప్పటికీ యాప్స్, గేమ్స్, సోషల్ మీడియా ఇవన్నీ ఇంత పెద్దగా స్ప్రెడ్ అవడానికి ఐఫోన్ ముఖ్య కారణం. 2008లో గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ కావడంతో చాలా కంపెనీస్ ఫోన్ తయారు చేశాయి. ప్రైస్ తగ్గిపోయింది, ఫీచర్లు పెరిగాయి, స్మార్ట్ ఫోన్స్ అందరికీ చేరాయి. శాంసంగ్, షోమీ, వివో, ఒప్పో ఆల్ ఆండ్రాయిడ్ బూమ్స్ తర్వాత పెద్దయ్యాయి. ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్ కంప్లీట్ వలన ఫోన్ ఇండస్ట్రీపై 100x గ్రోత్ వచ్చింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ చూస్తే 1992లో సైమన్ ఫోన్ చూసి వారు షాక్ అయిపోతారు. ఇప్పటి ఫీచర్లు 200 MP కెమెరాస్, ఏఐ ఫీచర్స్, 5G నెట్వర్క్, ఫేస్ అన్లాక్, ఫుడ్ లేబుల్ అండ్ ఫ్లిప్ ఫోన్స్, సినిమా లెవెల్ వీడియో రికార్డింగ్, రియాలిటీ, శాటిలైట్ కాలింగ్, వన్ డివైస్, ఏఐ, చాట్‌జిపిటి, సిరి, జెమిని. స్మార్ట్ ఫోన్ ఇప్పటి కేవలం ఫోన్ కాదు, పాకెట్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం స్టోరీ ఇలా. మొబైల్ ఫోన్ కనీసం మాట్లాడే డివైస్ మాత్రమే. కానీ 1992లో ఐబిఎం సైమన్ వచ్చే స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్ పుట్టింది. నోకియా, బ్లాక్బెర్రీ ప్రాక్టికల్ స్మార్ట్ ఫోన్స్ ఇచ్చాయి. కానీ ఐఫోన్, ఆండ్రాయిడ్ వలన స్మార్ట్ ఫోన్కి అందరికీ చేరింది. సో స్మార్ట్ ఫోన్ కనిపెట్టింది ఐబిఎం. కానీ స్మార్ట్ ఫోన్ను ప్రపంచానికి పరిచయం చేసింది యాపిల్ అండ్ ఆండ్రాయిడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.